హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. ఈ రోజైతే నేను మీతో ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అదేంటంటే మా కుటుంబంలో జరిగిన ఒక ఆనందకరమైన విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మార్కుల గురించి మాత్రమే కాదు, ఒక అమ్మాయి పట్టుదల గురించి, ఒక తండ్రి ప్రేమ గురించి, ఒక సాధారణ కుటుంబం కళ గురించి. అంటే మా మేనకోడలు సింధుదేవి చిన్నప్పటి నుంచి చాలా ప్రశాంతంగా ఉండే అమ్మాయి. మొదటి తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంది. అంటే 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంది. యాక్చువల్లీ ఈ రోజుల్లో ఏమనుకుంటున్నారంటే చాలామంది మంచి చదువు అంటే ప్రైవేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని లక్షల రూపాయల ఫీజులు అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు కూడా అవకాశాలు దొరికితే అద్భుతాలు చేయగలరని మా సింధు నిరూపించింది. 10వ తరగతిలో 560 మార్కులు సాధించింది. ఆ మార్కులు వచ్చినప్పుడు మేమంతా చాలా సంతోషించాము. తర్వాత ఐఐటీలో సీట్ వస్తుందేమోనని ఆశపడ్డాం, కానీ రాలేదు. రాకపోయేసరికి ఇంకా మేము కూడా ప్రైవేట్ స్కూల్స్, మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కాదు, కార్పొరేట్ కాలేజెస్ అని అన్నట్టు అనుకున్నాము. ఉంటుంది కదా జాయిన్ చేయాలని. బట్ తను ఎప్పుడు కూడా మా ఫ్యామిలీని వదిలి ఉండిన అమ్మాయి కాదు. చిన్నప్పటి నుంచి కూడా మా మధ్యన పెరిగిన అమ్మాయి. ఒక 2-3 డేస్ ఎవరింటికైనా వెళ్ళినా సరే 1 డే ఆర్ 2 డేస్ ఉంటుంది, ఇంకా బెంగ పెట్టేసుకుంటుంది. సో ఇంత అంటే మిడిల్ క్లాస్లో ఏం ఆలోచిస్తారంటే ఫీజులు కట్టేస్తాం, పిల్లలు ఉండకపోతే మళ్ళీ ఫీజు రిటర్న్ ఇవ్వరు కదా. సో ఇంకా తిను కూడా వెళ్ళను, నేను చదువుకోను అక్కడైతే కాలేజెస్లో అని అంది. ఎలాగోలా చదివిద్దాం అనుకున్నా సరే అస్సలు వెళ్ళనంది. ఇంకా సరేనని చెప్పేసి మా విలేజ్ సరౌండింగ్స్లో ఉన్న చిన్న కాలేజీ, పెద్ద పెద్ద ఫీజులు లక్షల్లో వేలల్లో వసూలు చేసే కాలేజ్ అయితే కాదు. సో ఆ కాలేజ్కి వెళ్ళిందనమాట. యాక్చువల్లీ మేము కూడా అనుకున్నాము, మెరిట్ కదా బాగా చదువుతుంది, సో పేరున్న కాలేజీలో చేర్పిద్దామని అనుకున్నాము. కానీ ఇంకా మా మేనకోడలు అయితే వాళ్ళ నాన్నలు వదిలి ఉండలేదు అసలు. తనకు చదువు ఎంత ఇష్టమో అంతే తన కుటుంబం కూడా ఇష్టం. అందుకే మా ఊరి చుట్టుపక్కల ఉన్న ఒక చిన్న కాలేజీలో ఇంటర్లో చేర్పించాము. 1,00,000 రూపాయల ఫీజులు లేవు, పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు లేవు, ప్రత్యేక హాస్టల్స్ కూడా లేవు అందులో. కానీ ఒకటి మాత్రం ఉంది, అది తనపై తనకున్న నమ్మకం. రోజు కష్టపడి చదివేది. ఇంకా మా మేనకోడలు అయితే అసలు టైంని వేస్ట్ చేసేది కాదు. ఇంకా తన లక్ష్యం కోసం చాలా కష్టపడింది. అయితే సమాజంలో అందరూ ఒకేలా ఉండరు కదా. కొంతమంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు, బాగా చదువమ్మా, ఇంకా ఎదగాలి, బాగా వచ్చాయి మంచి మార్కులు అని చెప్పేసి మంచిగా ప్రోత్సహించారు. కానీ మరికొంతమంది ఎలా మాట్లాడారో తెలుసా? ఏముందిలే, గవర్నమెంట్ స్కూల్లో మార్క్స్ వచ్చేస్తాయిలే అంటే చదవకుండా వచ్చేస్తాయా? చదవకోకుండా ఏమీ మార్క్స్ ఏమి వెయ్యరు కదా. అట్లా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం తక్కువగా మాట్లాడారు. ఇంకా ఆ మాటలు విన్నప్పుడు బాధ కలిగింది. కానీ మేము ఎవరికి సమాధానం చెప్పలేదు, ఎందుకంటే ఇంకా మన విజయమే మన తరపున మాట్లాడుతుంది అని చెప్పేసి ఊరుకున్నాము. ఇంటర్ ఫలితాలు వచ్చాయి. 470కి 457 వచ్చాయి. ఆఫ్టర్ బెటర్మెంట్ తర్వాత 463 వచ్చాయి. మండల్ ఫస్ట్ ర్యాంక్ అనమాట. ఇంకా అది కూడా మండల స్థాయిలో మొదటి ర్యాంకు. ఆ రోజు మా కుటుంబం ఆనందానికి అవధులు లేవు. ఎప్పుడో ప్రశ్నించిన వాళ్ళు కూడా ఇప్పుడు అభినందిస్తున్నారు. అందుకే నేనేమంటానంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పిల్లల విజయాన్ని డబ్బుతో కొలవకూడదు. వాళ్ళు చదివే స్కూల్ని చూసి అంచనా వేయకండి, చదివే కాలేజీని చూసి నిర్ణయం తీసుకోకండి. పిల్లల్లో ఉన్న పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఇవే వారిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తాయి. ఇంకా 10th క్లాస్లో తనకి 460 మార్క్స్ వచ్చేసరికి అసలు ప్రతి ఏ అకేషన్ అయినా సరే అన్నయ్య వాళ్ళ ఇంట్లో ట్రీట్ ఉంటుంది. ఇంకా మేము మేనత్తలం ఇద్దరం ఇంకా ఊళ్ళోనే ఉంటాం కాబట్టి ఇంకా అన్నయ్య ఇన్వైట్ చేస్తాడు. ఇంకా సో అప్పుడు తనకి 560 మార్క్స్ వచ్చాయని 10వ తరగతి లాస్ట్ ఇయర్ చేసుకున్న వీడియో ఉంది, ఫస్ట్ చూసింది. సో ఆ వీడియో ఇంకా ఇప్పుడు ఇంటర్లో వచ్చాక మళ్ళీ సెలబ్రేషన్స్ చేసుకున్నాము ఇంట్లోనే అనమాట. బయటికేం వెళ్ళలేదు, అందరం ఉంటాం కదా. సో మంచిగా అయితే చేసుకుని తినేసాం. ఇంకా ఆ రోజు ఇంకా మా అన్నయ్య ఇంట్లో 2 విజయాలను ఒకేసారి జరుపుకున్నట్టు ఉందన్నమాట. 10వ తరగతిలో వచ్చిన 560 మార్కులు, ఇంటర్లో వచ్చిన 460 మార్కులు, రెండింటిని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఆనందంగా పార్టీ చేసుకున్నాం. ఈ సెలబ్రేషన్ కేవలం మార్కుల కోసం కాదండి, ఒక సాధారణ కుటుంబం కళ నెరవేరినందుకు. ఎందుకంటే మా జనరేషన్ నుంచి బాగానే చదువుతాం కానీ బట్ మా మేనకోడలు ఫస్ట్ వచ్చేసరికి చాలా అంటే చాలా
గర్వంగా ఉంది. ఒక అమ్మాయి నిశ్శబ్దంగా చేసిన కష్టానికి దక్కిన గౌరవం కోసం చివరిగా ఒక్క మాట, ప్రభుత్వ పాఠశాలలో చదివిన, చిన్న కాలేజీల్లో చదివిన పిల్లలు వెనుకబడిన వాళ్ళేమీ కాదు. అవకాశం దొరికితే వాళ్ళు కూడా చరిత్ర సృష్టించగలరు. మా సింధుదేవికి మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు తెలియజేయండి. ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను. కలలు పెద్దవిగా ఉండాలి, పరిస్థితులు చిన్నవైనా పర్లేదు అనే కొటేషన్ ఉంటుంది కదా, అది ఎంత మోటివేషనల్గా ఉంటుందో కదా. ఎందుకంటే మన కలలు ఎప్పుడు కూడా పెద్దవిగానే ఉండాలి. మన పరిస్థితులు చిన్నవైనా సరే అవే మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఏమంటారు? ఈ రోజుల్లో పిల్లలు చదివే స్కూల్ చూసి వారి భవిష్యత్తును నిర్ణయించేస్తున్నారు చాలామంది. కాలేజీ పేరు చూసి వారి సామర్థ్యాన్ని కొలుస్తున్నారు. కానీ ఒక్క విషయం అయితే గుర్తుంచుకోవాలి, చదువు అనేది భవనాల్లో ఉండదు, పిల్లల మనసులో ఉంటుంది. లక్షల రూపాయల ఫీజులు కట్టినంత మాత్రాన విజయం రాదు. కష్టపడే అలవాటు, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల ఆశీర్వాదం ఉంటే ఏ పిల్లవాడైనా ఉన్నత స్థాయికి చేరుకోగలడు. వాళ్ళకొచ్చిన మార్కులు మాత్రమే జీవితాన్ని నిర్ణయించవు, కానీ చదువు మనకు ఆలోచించే శక్తినిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని, ప్రపంచాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే పిల్లల్ని ఇతరులతో పోల్చకండి, వారి కళలను చిన్న చూపు చూడకండి, వారి ప్రయత్నాన్ని మెచ్చుకోండి. ఏదో ఒక రోజు వాళ్ళే మీ గర్వకారణంగా నిలుస్తారు. ప్రభుత్వ పాఠశాల అయినా, చిన్న కాలేజీ అయినా, కళలు పెద్దవైతే గమ్యం కూడా పెద్దదే. చదువు అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాదు, జీవితంలో ఎక్కడ నిలబడాలో నేర్పించే వెలుగు. ఏమంటారు? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ 2 సెలబ్రేషన్స్ కూడా అన్నయ్య వాళ్ళ హౌస్లో అనమాట. 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.